క్రైస్తవ స్వాతంత్రము. నేటి క్రైస్తవ స్వాతంత్ర్యము బహుగా దుర్వినియోగపడుతోంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8, 9, 10 అధ్యాయంలో క్రైస్తవ స్వాతంత్ర్యాన్ని గురించి అక్కడ వ్రాయబడింది. క్రైస్తవునికి స్వాతంత్ర్యం ఉందా అంటే ఉంది. క్రైస్తవునికి స్వాతంత్రం ఉంది. స్వాతంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు తన పోలిక తన స్వరూపంలో దేవుడు నరుని సృజించాడు. స్వాతంత్రం అనేది దేవునికి సంబంధించింది. ఎందుకంటే దేవుడు సంకల్పాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు తనలో తాను నిర్ణయించుకొనెను అన్నాడు. అంటే నిర్ణయాధికారం, స్వయం నిర్ణయాధికారం దేవునిది. అలాగే నరుడు కూడా ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్న ఈ కాలం అంతట్లో భూమి మీద నరుడు కూడా సొంతగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంది, స్వేచ్ఛ ఉంది, స్వాతంత్ర్యం ఉంది. అయితే ఆ స్వాతంత్ర్యం సద్వినియోగం అవుతూ ఉందా, దుర్వినియోగం అవుతూ ఉందా అనేది ప్రాముఖ్యమైన సంగతి. అన్నిటి యందును నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు అన్నాడు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. క్రీస్తు యేసునందున్న వారికి అన్నిటి యందు స్వాతంత్రం ఉంది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, ఇదిగో క్రీస్తునందు దేవుడు మీకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు అన్నాడు. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. పాపము నుండి మనం స్వతంత్రులయ్యాం, విడుదల పొందాం. ధర్మశాస్త్రం నుంచి మనం విడుదల పొందాం, స్వతంత్రులయ్యాం. కాబట్టి పాపం విషయంలో ఇక మీదట నిర్బంధం లేదు. ఒక మనిషి దాస్యమును కాడి నుండి విడిపింపబడిన తర్వాత మరలా దాంట్లో చిక్కుకోవడానికి అవకాశం లేదు. అయితే మర్చిపోవద్దు, అనుగ్రహింపబడినటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం ఇతరులకు అభ్యంతరం లేకుండా చూసుకోండి అన్నాడు. ఒకటే, నీకు అనుగ్రహించబడినటువంటి స్వాతంత్ర్యము నీవు దుర్వినియోగం చేసుకోకూడదు. అంటే నీకు అనుగ్రహించబడిన స్వాతంత్ర్యము నిన్ను పాడు చేయకూడదు. రెండవ సంగతి ఏంటంటే ఆ స్వాతంత్ర్యము ఇతరులకి కూడా అభ్యంతరకరంగా ఉండకూడదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయాన్ని మనం చూస్తే, ఇదిగో 8వ అధ్యాయంలో మనకి ఇలా రాయబడింది ఈ మాటలో. 8వ అధ్యాయము 9వ వచనంలో, అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యం వలన తినే ఆహార పదార్థాల విషయంలో మాట్లాడాడు. పదార్థాలు తినడానికి స్వాతంత్ర్యం ఉంది, తినడం మానుకోవడానికి స్వాతంత్ర్యం ఉంది. అది మాంసాహారం తినడానికి స్వాతంత్ర్యం ఉంది, శాకాహారం తినడానికి స్వాతంత్ర్యం ఉంది. అయితే ఈ స్వాతంత్ర్యము, మీకు కలిగి ఉన్నటువంటి ఈ స్వాతంత్ర్యం వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకొనుడి. ఒకవేళ బలహీనులు కానీ నీ స్వాతంత్రం వల్ల వాళ్ళు అభ్యంతర పడితే దానివల్ల నష్టం ఏంటి? ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానాన్ని బట్టి నశించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మర్చిపోవద్దు, ఆయన కోరుతూ ఉన్నాడు, అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. కానీ వాస్తవానికి బలహీనుల యొక్క దౌర్బల్యాన్ని మనం భరించాల్సినటువంటి వారం, అంతే తప్ప బలహీనుల్ని మన స్వాతంత్రాన్ని బట్టి పాడు చేసేటువంటి వారం కాదు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం మనం చూసినప్పుడు, విశ్వాసం విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు.
తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. కాబట్టి విశ్వాస విషయంలో బలహీనుడైన వాడిని చేర్చుకో. ఆయనను సంశయములు తీర్చటం విషయంలో నువ్వు ఎలాంటి వాదన పెట్టుకోవద్దు. ఎందుకంటే పదార్థాలను బట్టి దేవుని ఎదుట మెప్పు పొందము. తినందున ఎక్కువ లేదు, తినకపోయినందున తక్కువ లేదు. అంటే క్రైస్తవుడు నేడు ఏదైనా తినుటకు స్వాతంత్రం కలిగిన వాడు. అయితే తినడం మానుకోవడానికి కూడా స్వాతంత్రం కలిగినటువంటి వాడు. తినేవాడు తినని వాడిని తీర్పు తీర్చకూడదు, తిననివాడు తినేవాడిని అవమానించకూడదు. ఇది కేవలం ఆహార పదార్థాల విషయంలో మాత్రమే కాదు, అనేక విషయాల్లో దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు. క్రైస్తవుడు సంపూర్ణంగా స్వతంత్రుడు, అలాంటి నిర్బంధం లేనటువంటి వాడు. అయితే నీ స్వాతంత్ర్యము దుర్వినియోగమై అది నీ నాశనానికి దారితీస్తుందా? అది మొట్టమొదటి గుర్తించాలి. స్వాతంత్ర్యం ఉందని చెప్పేసి నీ స్వాతంత్ర్యాన్ని నువ్వు దుర్వినియోగపరుచుకుని నీ స్వనాశనానికి నువ్వు నాశనం తెచ్చుకుంటే, నీ స్వనాశనానికి అది దారితీస్తే దానివల్ల ప్రయోజనం ఏముంది? రెండవది, నీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్ర్యము స్వేచ్ఛ నీకు మాత్రమే కాదు, ఎదుటి వారికి కూడా ఆటంకం లేకుండా చూసుకోవాలి. రోమిలికి రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్దులమై ఉన్నాము. బలహీనుల యొక్క దౌర్బల్యాన్ని భరించడానికి మనం బద్దులం. కాబట్టి క్రైస్తవ స్వాతంత్ర్యము విరివిగా దుర్వినియోగపడుతూ ఉన్నటువంటి ఈ కాలంలో ఇదిగో మనకి ఎంతవరకు మనకు హద్దు ఉంది, ఏ విషయాల్లో మనకి స్వేచ్ఛ అనుగ్రహించబడింది. కాబట్టి తినే పదార్థాల విషయంలో మనకి స్వేచ్ఛ అనుగ్రహించబడింది అన్నాడు. అలాగే 9వ అధ్యాయాన్ని మనం చూస్తే విశ్వాసురాలైనటువంటి భార్యను వెంట పెట్టుకుని పోవుటకు మనకి స్వేచ్ఛ అనుగ్రహించబడింది. ఇది అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పనిచేసేటువంటి వాడు జీతం పుచ్చుకోవడానికి కానీ, లేదా ఆ పనిచేసేటువంటి వాడు దేవుని యొక్క పనిచేసేటువంటి వాడు జీతం పుచ్చుకోకుండా తన కష్టార్జితం మీద ఆధారపడ్డానికి కానీ స్వేచ్ఛ ఉంది. అంత మాత్రమే కాదు, ఇదిగో నాకు అనుగ్రహింపబడినటువంటి ఈ స్వేచ్ఛ విషయంలో నేను స్వతంత్రుణ్ణే, కానీ ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని అన్నాడు పౌలు గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, నేను స్వతంత్రుడును కానా, నేను అపోస్తలుడును కానా, ప్రభు అయిన యేసు నేను చూడలేదా, ప్రభువునందు నా పనికి ఫలం మీరే కారా. కాబట్టి ఇక్కడ నన్ను విమర్శించే వారికి నేను చెప్పు సమాధానం ఇదే, తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా, కానీ భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగినప్పుడు నా సహోదరునికి అభ్యంతరము కలుగకుండుటకై నేనెన్నటికి నీ మాంసము తినను అన్నాడనమాట. ఎన్నటికి నేను మాంసం తినను. అయితే అధికారం లేదా? తినుటకు త్రాగుటకు మాకు అధికారం లేదా? మరియు పనిచేయటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా? ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా? ఇదిగో తక్కిన అపోస్తలుల వలె, ప్రభు యొక్క సహోదరుల వలె, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? వారి యొక్క అధికారాల గురించి మాట్లాడుతూ, అధికారం లేదా అంటే ఉంది. తినుటకు త్రాగుటకు అది అధికారం లేదా? ఉంది. కానీ బలహీనులకు అభ్యంతరం కలుగుకున్న నిమిత్తము నేను ఎన్నటికీ మాంసం తినను. ఓకే, అది నీ ఇష్టం. విశ్వాసురాలను భార్యను వెంట పెట్టుకుని తిరగడానికి అధికారం లేదు, ఉంది. కానీ వెంట పెట్టుకోకుండా తిరగడానికి కూడా అధికారం ఉంది. ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా? స్వేచ్ఛ ఉందా? ఉంది. లేదు, సొంత ఖర్చుతో దండులో కొలువు చేస్తారంటే ఓకే, నీ ఇష్టం.
సువార్త పని చేసేవాడు సువార్త వలన జీవించాలని ప్రభు నియమించాడు. ఎస్, అది ప్రభు నియమే. అయితే నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకోలేదు. మరి ప్రభువే నియమించాడు కదా. స్వార్థ పని చేసేవాడు స్వార్థ వల్ల జీవించాలని ప్రభువే నియమించినప్పుడు మరి పౌలు ఏమంటాడు? నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకోలేదు. అంటే స్వార్థ పని చేసేవాడు స్వార్థ వల్లే జీవించటానికి, పోషించబడ్డానికి స్వేచ్ఛ ఉంది. ఓకే, నేను అలా పోషించబడను, నా కష్టార్జితంతో నేను పోషించబడతాను, మంచి పనులు చేయొచ్చు, నేను కష్టపడి నేను పోషించబడతానంటే ఓకే, దానికి ఇబ్బంది లేదు. కాబట్టి ఇదే రైటు అది రాంగ్ అనడానికి లేదు. తినడమే రైటు అనడం లేదు, తినకపోతే పాపం అనడానికి లేదు. మర్చిపోవద్దు, క్రైస్తవ స్వాతంత్రం, నీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్ర్యం నీ విషయంలో దుర్వినియోగం అవ్వకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, నీకు ఇవ్వబడినటువంటి స్వాతంత్ర్యం వల్ల బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి. కాబట్టి పౌలు అన్నాడు, ప్రభు నియమించినా గాని ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. అయితే నాకు ఈ విషయాలన్నిటిలో కూడా నాకు స్వాతంత్ర్యం ఉంది, కానీ ఎక్కువ మందిని సంపాదించుకున్నటకు ఇదిగో నేను నా స్వాతంత్రాన్ని నేను ఉపయోగించాను అన్నాడు. అందరి విషయము స్వాతంత్రుండై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. కాబట్టి ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వంటి వాడనైతిని. కాబట్టి మర్చిపోవద్దు, క్రైస్తవ స్వాతంత్ర్యం ప్రాముఖ్యమైంది. ఎప్పుడైతే పాపమనే దాస్యం కింద, కాడి కింద, ధర్మశాస్త్రం అనే దాస్యము కాడి క్రింద ఇదిగో నువ్వు ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతున్నావు, ఆ ప్రాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి నీవు క్రీస్తు కూడా బ్రతికినప్పుడు నీకు స్వేచ్ఛ స్వాతంత్రం అనుగ్రహించబడ్డాయి. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, అనుగ్రహింపబడినటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యము నీ విషయంలోనూ దుర్వినియోగం కాకూడదు. ఆ స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని నువ్వు ఉపయోగించుకుంటూ ఉన్నప్పుడు అది బలహీనుడైనటువంటి వానికి కూడా అభ్యంతరపరచకూడదు. ఒకవేళ బలహీనుడైనటువంటి వానికి నీ స్వేచ్ఛ ఆటంకమైతే నిన్ను నీవు నియంత్రించుకో, కంట్రోల్ చేసుకో. ఒకవేళ అలా చేయలేని పక్షంలో ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానాన్ని బట్టి నశించిపోయే ప్రమాదం ఉంది. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను. కాబట్టి జ్ఞానము కంటే ప్రేమ మిన్న. ప్రేమ కలిగి బలహీనుడైనటువంటి వాని బలహీనత దౌర్భాగ్యాన్ని నువ్వు భరించు. బలహీనుల యొక్క దౌర్బల్యమును మనం భరించుటకు మనకు స్వేచ్ఛ ఉంది. కాబట్టి మన జీవితాన్ని జాగ్రత్తగా దిద్దుబాటు చేసుకుంటూ అనుగ్రహించబడినటువంటి స్వేచ్ఛ దుర్వినియోగం కాకుండా సద్వినియోగపరుచుకుంటూ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలని వీళ్ళ ప్రతి వారికి ప్రేమపూర్వకం మనవి చేస్తూ ఇంతటితో క్లుప్తంగా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. వీళ్ళ ప్రతి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.